కులం పేరుతో దూషించిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలని నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిపాక ఉదయకృష్ణ మాదిగ మాట్లాడుతూ పొదలకూరు పట్టణంలో మాదిగ సోదరుడైన వేమయ్య సరియు హీరో హోండా షోరూం నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారని, అయితే తమ వద్ద బైకులు కొనుగోలు చేయడం లేదని, గూడూరుకి చెందిన కొందరు అసభ్యకరంగా కులం పేరుతో దూషించారని చెప్పారు. వేమయ్య లేని సమయంలో సిబ్బందితో అసభ్య పదజాలం వాడుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ కొత్త ద్విచక్ర వాహనాల తాళాలను తీసుకుని వెళ్లారన్నారు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో గూడూరుకి చెందిన విశ్వసాయి హోండా షోరూం యజమానిపై ఫిర్యాదు చేయగా సుమారు నెల కావస్తున్నా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే చలో పొదలకూరుకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ, వేగూరు వెంకటేశ్వర్లు, ఎంవీఎఫ్ రాష్ట్ర నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నమోదుపై పోలీసుల నిర్లక్ష్యం రక్షించాలి. కేసు నమోదుపై పోలీసుల నిర్లక్ష్యం రక్షించాలి. వర్ధిల్లాలి మండి శ్రీమంత కృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. కేసు నమోదు చేసిన పోలీసుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. పోలీసుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. యామై పెట్టిన కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. పోలీసుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. పందిటి అంబేద్కర్ మాదిగ నేడు పొదలకూరు టౌన్ లో ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే గత నెల 24వ తారీఖున మేకా యామయ్య నడుపుతున్న షోరూమ్ లో జరిగిన సంఘటన మీద ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే గత నెల 24వ తారీఖున యామయ్యపై జరిగిన కులహంకార దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే నీ దగ్గర ఏదైతే శ్రావణ్ కుమార్ అనే దగ్గర బైకులు తీసుకుంటే నువ్వు ఎవరికి తీసుకోపోతే అతని మీద ఎవరించిన తీరును చూస్తా ఉంటే, నీ దగ్గర తీసుకుంటే ఒక లెక్క, నీ దగ్గర బైకులు తీసుకోపోతే ఒక లెక్క. శ్రావణ్ కుమార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ స్థానికంగా ఉండబోయే డిపార్ట్మెంట్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే శ్రావణ్ కుమార్ మీద పెట్టిన కేసుని ఇప్పటి వరకు కూడా తేల్చకుండా, ఇప్పటి వరకు కూడా అతని మీద కేసు నమోదు చేయకుండా, శ్రావణ్ కుమార్ ఎవరించిన తీరుని, అతను బైక్ తాళాలు లాక్కోబోయాడంటే అతను ఎంత అహంకారంగా ఎవరించాడో, కేవలం మా దళిత మాదిగ బిడ్డ కాబట్టి ఈ విధంగా ఎవరించాడా, లేదా ఒక అగ్రవర్ణ భూజ్యవ నాయకుడైతే ఈ విధంగా ఎవరిస్తాడా? దీన్ని డిపార్ట్మెంట్ ఎందుకు కేర్లెస్ గా తీసుకున్నది? డిపార్ట్మెంట్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఈ విషయాన్ని మేము గతంలో ఎస్పీ గారిని కలిసినప్పుడు, ఈ జిల్లా నూతన ఎస్పీ గారిని కలిసినప్పుడు మేము ఈ విషయాన్ని కూడా పాయింట్అవుట్ చేసి చెప్పాం. ఏదైతే పొదలకూరులో మేఘా యామయ్య అనే అతను, శ్రావణ్ కుమార్ అనే అతను దురదృష్టలాడి ఈ విధంగా ఇబ్బందికి గురి చేశాడు, ఈ విషయంలో ఎమ్మటే కేసు నమోదు చేసి అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం. అయినా ఇప్పటి వరకు కూడా మేము కలిసి దాదాపుగా 2 వారాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే శ్రావణ్ కుమార్ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా, కేసు నమోదు చేయకుండా చూస్తున్నారంటే ఎవరు ఒత్తిళ్ల వల్ల మీరు ఈ కేసుని నీరుగారుస్తున్నారో, ఎవరు ప్రభావాలు పెడితే మీరు ఈ కేసుని నీరుగారుస్తున్నారో ఇక్కడ స్థానికంగా ఉండే ఎస్ఐసి సమాధానం చెప్పాలా? లేని పక్షంలో ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే ఈ కేసులు వెనకూడి నడిపిస్తా ఉన్నారో వారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వస్తుంది. కేసు ఎఫ్ఐఆర్ చేయాలా? లేని పక్షంలో చలో పొదలకూరు కూడా పిలిపిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జై మాదిగ, జై మంద కృష్ణ మాదిగ. గత 10 నెలల నుంచి నేను పొదలకూరులో హీరో షోరూంలో పాయింట్ అవుతాను నడుస్తున్నాను. ఆ నడిపే క్రమంలో శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి విశ్వసాయి హీరో షోరూం గూడూరు నుంచి బండ్లు తీసుకొచ్చుకుని అమ్ముకునే క్రమంలో ఏ ఆదాయం లేని వ్యాపారాన్ని చేసుకోలేక గత దసరా నుంచి నేను బండ్లు ఇక్కడ నుంచి మార్చుకొని నెల్లూరు నుంచి సరి హీరో షోరూం నుంచి బండ్లు తెచ్చుకొని అమ్ముకునే క్రమంలో అక్కడ నుంచి తీసుకొచ్చుకురావడం ఇష్టం లేని శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి నా మీద కొంచెం దౌర్జన్యంగా నేను లేని క్రమంలో నా షోరూంకి వచ్చి బైక్ తాళాలను తీసుకొని పోవడమే కాకుండా వర్కర్ల ముందు, స్టాఫ్ ముందు, కస్టమర్ల ముందు అట్లా నన్ను తాళాలు తీసుకొని పోతూ కులం తక్కువ నా కొడుకు షోరూం అవసరం అని చూపించి గత 24వ తేదీ జరిగిన ఈ ఘటనాన్ని అదే పొదలకూరు పోలీస్ స్టేషన్లో నుండి 24వ తేదీ కంప్లైంట్ చేయగా గత 30 రోజులు అవుతున్నా కానీ ఈ రోజుకి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టకుండా నీరుగారుస్తూ, నాకు న్యాయం చేయకుండా బాధితులకు గుమ్మగారుస్తూ నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. సూరిపాక ఉదయకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు మీడియా సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, గత నెల 24వ తారీఖు ఒక సంఘటన జరిగింది. వేమయ్య అనే ఒక వ్యక్తి పొదలకూరు మండలంలో సరియు హీరో షోరూం నడుపుకుంటూ జీవనాధారం గడుపుకుంటున్న అతను గూడూరు నుంచి బండ్లు తీసుకెళ్లి సేల్ చేసుకున్న పాయింట్ ఒకటి నిర్వహిస్తున్న మన వేమయ్య గారు శ్రవణ్ కుమార్ అనే ఒక డీలర్ దగ్గర తీసుకువెళ్తుంటే ఆ డీలర్ లావాదేవీలు సరిగ్గా లేకపోవడం వల్ల అతను ఇచ్చే బండ్లు అత్యధికంగా మన వేమయ్య మీదనే అధిక భారం వేసి
ట్రాన్స్పోర్ట్ కూడా నువ్వే భరించాలని చెప్పడంతో ఆ లాభాలు నష్టాలు భరించలేక అతను నెల్లూరు షోరూమ్కి వెళ్ళి కొన్ని బండ్లు మాట్లాడుకొని కొంత మార్జిన్తో కొంత షోరూంలో నడిపేదానికి రెంట్లు కానీ వర్కర్స్ కు జీతాలు కానీ ఇచ్చేదానికి కొంత నెల్లూరు నుంచి బండ్లు తీసుకొచ్చి నడుపుకుంటూ కొంత జరుగుతున్న తరుణంలో ఆ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి కొంత అమౌంట్ ఇవ్వాల్సిన సమయంలో అలాంటి డబ్బులు కూడా ఒక నెల లోపలనే పూర్తి చేసేసినా పోయిన నెల 24వ తారీఖు షోరూంకి వచ్చి ఏమీ లేని సమయంలో షోరూంకి వచ్చి పొలం తక్కువ నా కొడుకు ఈ షోరూం అవసరమా అని చెప్పి తిట్టి దుర్భాషలాడి అక్కడే ఉన్న 9 బండ్ల తాళాలు పెరుక్కోపోవడం చాలా దౌర్భాగ్యం భావిస్తున్నాం. ఇది ఆత్మగౌరవంగా మేము కృష్ణమాదిగ నాయకత్వం మేము భావిస్తున్నాం. ఎందుకంటే అదే విధంగా అగ్ర కులాలకు మేమన్నా మాట్లాడుంటే ఇంతసేపు ఉండేవాళ్ళ ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయకపోతే ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ నాయకత్వం మరో పొదలకూరని పిలిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ యామైకి న్యాయం చేస్తారని తెలియజేస్తూ చేయని పక్షంలో పొదలకూరు దిగ్బంధం అయిపోతారని గారికి ఒకసారికి మన ఎస్ఐ గారికి సిఐ గారికి తెలియజేస్తూ జై మాదిగ, జై మన కృష్ణమాదిగ. కొండపల్లి శ్రీనివాస్ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు. గత నెల 24వ తేదీన సరాయు హీరో హోండా షోరూమ్ లో జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండిస్తుంది ఎంఆర్పిఎస్. ఖండించడమే కాదు, ఆ రోజు జరిగినటువంటి సంఘటనపై రిపోర్టు పొంది కూడా పోలీసులు నిర్లక్ష్య వైఖరిని కూడా ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. స్థానిక పోలీసు అధికారులు లేదా స్థానిక నాయకులు ఒత్తిడి మేరకు ఈ యొక్క కేసును ముందుకు తీసుకుపోకపోవటం వల్ల ఈ ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పార్టీ మీద కూడా పడద్దని ఈ సందర్భంగా ఈ ప్రాంత రాజకీయ నాయకులు కూడా ఎంఆర్పిఎస్ తరఫున ఒక విన్నపం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, తక్షణము అతను అరెస్ట్ చేయాలి. అదే విధంగా వేమయ్య గారికి ప్రొటెక్షన్ కూడా పోలీసు వైపు నుంచి కూడా కల్పించాలి. సెలో పొదలకూరు కార్యక్రమాన్ని కూడా జిల్లా కమిటీ సమీక్షించుకుని ప్రకటన చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సహాయాలు కూడా ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో చూస్తూ ఉపేక్షించం, పోరాట రూపంలో మరి ఎంతకైనా ముందుకు పోతాం. అవసరమైతే దీన్ని కృష్ణమాదిగ గారి దృష్టిలో పెట్టి కూడా మేము ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మంద కృష్ణమాదిగ. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కళను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.